తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా గాలిస్తున్నాయి. పిన్నెల్లి సోదరులు విదేశాలకు పారిపోవాలని చూస్తున్నారని అనుమానించిన పోలీసులు అన్ని ఎయిర్పోర్ట్లను అప్రమత్తం చేశారు. మరోవైపు పిన్నెల్లి విదేశాలకు పరారైనట్టు కూడా వార్తలు హల్చల్ చేశాయి. నిన్న పిన్నెల్లితో పోలీసుల చేజింగ్ సాగింది. పిన్నెల్లి సోదరులకు తెలంగాణలో కొందరు బీఆర్ఎస్ నేతలతో మంచి సంబంధాలున్నాయి. వారి ఫామ్ హౌస్ లో తలదాచుకున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఏపీ పోలీసులు ఆ కోణంలోనూ విచారణ చేపట్టారు. పిన్నెల్లి సోదరులు హైదరాబాద్ నుంచి వాహనంలో వెళ్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమై సంగారెడ్డి జిల్లా పోలీసుల సహకారంతో పటాన్ చెరువు మండలం రుద్రారం సమీపంలో తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో పిన్నెల్లి వాహనం అటువైపు వచ్చింది. పోలీసులను గమనించి పిన్నెల్లి సోదరులు వాహనం దిగి మరో వాహనంలో పారిపోయినట్లు తెలుస్తోంది. తన సెల్ ఫోన్ కూడా వాహనంలోనే పిన్నెల్లి వదిలేసినట్లు సమాచారం. పోలీసులు వాహనంతో పాటు డ్రైవర్ను, పిన్నెల్లి గన్మెన్ను, అతని అనుచరులను అదుపులోకి తీసుకుని సంగారెడ్డి సిపిఎస్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విచారణ అనంతరం మాచర్ల పోలీసులకు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో బాత్రూమ్ సింక్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఆవరణలో పిన్నెల్లి దొరికిపోయినట్లు ప్రచారం జరిగింది. కానీ దానిపై తెలంగాణ పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. మాచర్ల పోలీసులనే అడగాలని చెప్పారు. మాచర్ల నుంచి పరారు కాగానే భూత్పూర్, జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అప్పటికే పిన్నెల్లి సోదరులు పారిపోయారని తెలుస్తోంది. పిన్నెల్లికి ఆశ్రయం ఇచ్చిన వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. రామకృష్ణారెడ్డి దుబాయ్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారని, పోలీసుల అప్రమత్తతతో ఆయన వ్యూహం బెడిసికొట్టిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, పిన్నెల్లి ఆచూకీ కోసం పోలీసులు ఇంకా ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అలాగే గన్మెన్ డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు కదా, వారు ఇంతవరకు ఇచ్చిన సమాచారం ఏంటి? రాధిక, ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఏపీ, తెలంగాణ పోలీసులు అయితే ప్రస్తుతం పీఆర్కే ఎక్కడున్నారు అనే దానికి సంబంధించినటువంటి అంశం పైన దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పీఆర్కేకి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రధానంగా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులను కూడా అప్రమత్తం చేసినట్లు ఏపీ పోలీస్ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు గత రాత్రి కూడా అరెస్టు చేశారు. కంపల్సరీగా అరెస్ట్ అయ్యాడు. నర్సరాపేట తీసుకొని వస్తున్నారు, నర్సరాపేట కోర్టులో హాజరుపరుస్తున్నారు అనే విధంగా కూడా కొంత వార్తలు అయితే హల్చల్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు పీఆర్కేని అదుపులోకి తీసుకున్నారనే విధంగా ఒక సర్క్యులర్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు అయితే అధికారికంగా పీఆర్కేని అరెస్టు చేశారా, లేకపోతే అరెస్టు చేస్తే ఏమన్నా విచారణ చేపడుతున్నారా, అసలు పోలీసులకి ఇంతవరకు పీఆర్కే ఎందుకు దొరకలేదు అనే దానికి సంబంధించినటువంటి అంశం పైన మాత్రం క్లారిటీ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. కొంతమంది పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడితే పోలీసులు కరెక్ట్గా కనుక పట్టుకోవాలనే విధంగా ఉంటే మాత్రం 24 గంటల్లో ఎక్కడున్నా కూడా చేజ్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయనే విధంగా కొన్ని పోలీసుల్లో ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం పీఆర్కేకి సంబంధించినటువంటి అంశంలో నిన్న మార్నింగ్ నుంచి కూడా సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నప్పటికీ పీఆర్కే ఎక్కడ ఉన్నారనే దానికి సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి లేదు అనే విధంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీసులు పట్టుకోవడంలో కొంత జాప్యం జరుగుతుందా, లేకపోతే పీఆర్కే అసలు ఇండియాలోనే లేకుండా వీసా లేనటువంటి, లేకపోతే పాస్పోర్ట్ లేనటువంటి వేరే దేశాలకు ఏమన్నా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉందా, ఇలాగ అనేక ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే పీఆర్కేకి సంబంధించినటువంటి ఎవరైతే అనుచరులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాన్వాయ్ని తీసుకున్నారు, అనుచరులను తీసుకున్నారు, మరి పీఆర్కే ఎందుకు దొరకలేదనే విధంగా కూడా చాలామంది అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన అయితే పోలీసులు కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. కంపల్సరిగా ఈరోజు మధ్యాహ్నం లోపు మాత్రం పీఆర్కేని అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి అదుపులోకి తీసుకుంటే కనుక ఎక్కడికి తీసుకెళ్తారు? ప్రధానంగా అరెస్ట్ చేసిన వెంటనే కూడా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో మరి మాచర్ల తీసుకెళ్తారా, లేకపోతే నర్సరాపేట తీసుకెళ్తారా అనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అసలు ఎమ్మెల్యే పీఆర్కే ఎక్కడున్నారనేదే ఇప్పుడు అందరి యొక్క ప్రశ్న
కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దీనికి ఆన్సర్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అటు వైసీపీ శ్రేణులు దీనిపైన పీఆర్కే ఇక్కడ ఉన్నారనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. ఆయనతో ఎవ్రీడే జర్నీ చేసేటటువంటి కార్యకర్తలు కానీ లేకపోతే ప్రధాన అనుచరులకు కూడా సమాచారం లేదు అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎవరికీ తెలియకుండా పీఆర్కే ఎక్కడికి వెళ్ళారనే దానిపైన మాత్రం పెద్ద ఎత్తున అయితే చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే కంపల్సరీగా ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఇటు పార్టీకి సంబంధించిన నేతలు లేకపోతే కుటుంబ సభ్యులకో లేకపోతే మరొకరితో అన్న టచ్లో ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి ఆయన ఎవరితో టచ్లో ఉన్నారనే దానిపైన కూడా పోలీసులు అయితే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పీఆర్కే నుంచి ఎవరికి కాల్స్ వెళ్తున్నాయి, ఎవరితో ఆయన టచ్లో ఉంటున్నారనే దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కంపల్సరీగా పోలీసులు అయితే ఈరోజు మధ్యాహ్నం లోపు కంపల్సరీగా పీఆర్కేని అయితే అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. సాయి శంకర్, పాలమూరులోని ఒక పత్తి మిల్లులో బస చేసినట్లుగా కూడా అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారా? వాళ్ళ నుంచి ఒకవేళ తీసుకుంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు తీసుకున్నారు? అంటే ప్రధానంగా సంగారెడ్డికి సంబంధించినటువంటి అంశాల్లో నిన్న ఒక మూతబడినటువంటి అంటే చెక్కలకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాంట్లో ఆయన ఉన్నారనే విధంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో ఒక ప్రాంతంలో పీఆర్కేను గుర్తించినట్లు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన స్టే అక్కడ అయినట్లు కూడా గుర్తించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, పీఆర్కే అంత దూరం వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది ప్రస్తుతం చర్చ ప్రధానంగా జరుగుతుంది. ఒకవేళ ఈ ఈవీఎం ధ్వంసానికి సంబంధించినటువంటి అంశంలో పీఆర్కేని అదుపులోకి తీసుకున్నా కూడా చట్టపరంగా ముందుకు వెళ్తామనే విధంగా ఒకవైపు వైసీపీ చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి ఎవరికి కనిపించకుండా వెళ్ళటం, ఎక్కడో వేరే జిల్లాల్లో ఉండటం, అక్కడి నుంచి మళ్ళీ మార్పులు చేయడం, ఇదంతా ఎందుకు జరుగుతుంది అనే దానికి సంబంధించి మాత్రం ఒక క్లారిటీ అయితే రానటువంటి పరిస్థితి ఉంది. అసలు నిజంగానే పీఆర్కే కనిపిస్తున్నారా లేకపోతే పోలీసులు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అట్లా లీక్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా? 24 గంటలు గడుస్తున్నా పోలీసులు ఎందుకు గుర్తించలేనటువంటి పరిస్థితులు ఉన్నారనే విధంగా కూడా అందరూ అయితే ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే పోలీసులకి 24 గంటల సమయం అనేది చాలా ఎక్కువ సమయం. కంపల్సరిగా వాళ్ళకి ఇలాంటి ఎమ్మెల్యేలు లేకపోతే మరొక సెలబ్రిటీలని 24 గంటల్లోపే వాళ్ళు ట్రేస్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయ దొంగలు లేకపోతే వేరే ముఠాలో అయితే వాళ్ళని ట్రేస్ చేయలేరు. కానీ వీళ్ళు ఎవ్రీడే రెగ్యులర్గా టచ్లోకి ఉండేటటువంటి వ్యక్తులు, వీళ్ళని ట్రేస్ చేయడం చాలా ఈజీ అయినటువంటి పరిస్థితి. కానీ ఎందుకు ఈ అంశంలో జాప్యం జరుగుతుందనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు కూడా కొంత ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం ప్రస్తుతం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారనేది మాత్రం తెలియనటువంటి పరిస్థితి. అనేక ప్రాంతాల్లో ఆయనకు సంబంధించినటువంటి ఆయన స్టే చేసినటువంటి అంశాలు ఆయన కనిపించినటువంటి పరిస్థితులను అయితే గుర్తించారు. కానీ ఆయనైతే పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారా లేకపోతే మరో అంశం ఏమన్నా జరుగుతుందా, అసలు ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారా లేరా, వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉందా, కొంతమంది బ్యాంకాక్ వెళ్ళిపోయారనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది, వీసా లేనటువంటి ప్రాంతాలకు వెళ్ళారనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ మొన్నటి వరకు మాచర్లలో ఒక కింగుగా అంటే కంపల్సరీగా మాచర్ల నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటే పీఆర్కే యొక్క పర్మిషన్లు కావాలనే విధంగా వైసీపీ శ్రేణులు చూసినటువంటి సిచ్యువేషన్లో ఆయన అంత దజ్జాగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ప్రస్తుతం ఇలా తప్పించుకొని తిరగడం పైన వైసీపీ శ్రేణులు కూడా తీవ్రమైనటువంటి ఉద్రేగాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది, ఒకవేళ పట్టుకొని అరెస్ట్ చేస్తే మహా అయితే మేము లీగల్గా వెళ్తాం కదా అనే విధంగా కూడా వాళ్ళు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సాయి శంకర్, విదేశాలకు పారిపోవచ్చన్న వార్తల నేపథ్యంలో కూడా ఎయిర్పోర్ట్ వద్ద పోలీసులు ఎటువంటి నిఘా పెట్టారు? అంటే ప్రధానంగా ఎయిర్పోర్ట్లన్నింటిలో కూడా సర్చ్ ఆపరేషన్స్ టీంలు అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విమానాశ్రయాలకి లుక్అవుట్ నోటీసును కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కంపల్సరీగా విదేశాలకు వెళ్ళాలంటే ఫ్లైట్ల ద్వారా వెళ్ళేటటువంటి సిచ్యువేషన్లో కంపల్సరీగా అదుపులోకి తీసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే లుక్అవుట్ నోటీస్ నేపథ్యంలో కంపల్సరీగా విమానాశ్రయాల్లో చెక్కింగ్ అనేది జరిగేటటువంటి పరిస్థితులు అయితే కంపల్సరీగా ఉంటాయి. దాంతోపాటు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంత వీఐపీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి వాళ్ళు కనుక ప్రయాణం చేయాలంటే. లేదు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఎలాంటి సిచ్యువేషన్ లేకుండా
వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నా కూడా కంపల్సరీగా ప్రస్తుతం పోలీసులు అయితే ప్రతి విమానాశ్రయం మీద నిఘా పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రత్యేకమైనటువంటి బృందాలు కూడా ఆయనకి సంబంధించి మూమెంట్స్ పైన దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్తున్నారు. కానీ ఇదంతా ప్రస్తుతం జరుగుతుంది. అసలు ఇదంతా జరిగేకి ముందే పీఆర్కే దేశం దాటి వెళ్ళిపోయారా అనే చర్చ కూడా మరొకటి సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఎక్కడున్నా కూడా, ఏ దేశంలో ఉన్నా కూడా ప్రధానంగా పోలీసులు గుర్తించాలనుకుంటే కంపల్సరీగా వారికి కొంత మినిమం టైం అనేది చాలా తక్కువ, 24 గంటల్లో కంపల్సరీగా గుర్తించేటటువంటి పరిస్థితులు ఉంటాయి అనే విధంగా కూడా కొంతమంది పోలీసు వర్గాలే చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి దీనికి ప్రత్యేకమైన ఆఫీసర్లను ఏమన్నా ఈరోజు ఈసీ నియమించే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఈసీ నిన్న సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇవ్వడం జరిగింది ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాల్లో. మరి ఆ ఘటనకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ రోజు కంపల్సరీగా ఈసీకి వివరణ అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి ఈ రోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా పీఆర్కేని అయితే అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయనే దానిపైన కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి మధ్యాహ్నం లోపు దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాధిక.